అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న ప్రేమరాజు గారు, వీళ్ళందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ, మొన్న ఎన్టీఆర్ శత జయంతి జరిగింది, ఏఎన్ఆర్ శత జయంతి జరిగింది, కాంతారా గారి శత జయంతి జరగలేదు అనే లోటుపాటు కనబడుతుంది. దాన్ని యాక్చువల్గా ఫిలిం ఛాంబర్ వాళ్ళు లేదా ప్రొడ్యూస్ కౌన్సిల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మా అసోసియేషన్ వాళ్ళు కానీ తీసుకుని బాధ్యత తీసుకుని చేయవలసిన కార్యక్రమం ఇది. కానీ వాళ్ళు ఎవరూ చేయలేదు కదా అని మనం సాగు చెప్పకుండా, దాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నాగబాల సురేష్ అనే ఒక మంచి వ్యక్తి భుజం మీద వేసుకుని ఈ కార్యక్రమం నేను చేస్తాను, మనం చేద్దాం అని ఆయన సొంత భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. అనుకోకుండా ఆయన తిరుపతిలో కార్యక్రమంలో ఉండటం వల్ల ఇక్కడికి ఈ రోజుని ఇప్పుడు రాలేకపోయారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి గవర్నమెంట్ చేయాలి, లేకపోతే ఛాంబర్ చేయాలి, ప్రొడ్యూస్ కౌన్సిల్ చేయాలని సాకులు చెప్పకుండా ఎవరో ఒకరు చేయొచ్చు, ఎవరో ఒకళ్ళు భుజం కాస్తే కార్యక్రమం జరుగుతుంది. అలాగే దాసనారాయణరావు గారు, కోటరామకృష్ణ గారు మన మధ్య లేరు, కానీ ఆ కార్యక్రమాన్ని భుజం తీసుకున్నాం. ఎందుకంటే దాస గారు అంటే మా గురుగారు, నాకు చాలా ఇష్టం. కోటరామకృష్ణ గారు అంటే నా క్లాస్మేట్, నాకు చాలా ఇష్టం. అలాగా ఎవరికి తోచిన వాళ్ళు సమాజంలో ఒక మంచి వ్యక్తికి మనం 10 మంది తెలియజేసేలాగా ఒక కార్యక్రమం చేయడం మన బాధ్యత. ఆ బాధ్యతలు కొన్ని నేను మోస్తే, కొన్ని నాగబాల సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని భుజస్తంధాన్ని వేసుకొని చేశారు. ఇక కాంతారా గారి గురించి ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మా తరం వాళ్ళకి చాలా బాగా తెలుసు. అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎంత డిమాండ్ ఉందో కాంతారా గారికి ఎంత డిమాండ్ ఉంది. ఒక పౌరాణిక చిత్రాలు కానీ లేదా ఒక జానపద చిత్రాలు కానీ తీయాలంటే ఐదర్ ఎన్టీఆర్ ఆర్ కాంతారావు ఇద్దరే ఉండేవారండి. అంటే రామారావు గారికి ఆ రోజులు ఎంత రెమ్యునేషనో కాంతారావు గారు కూడా అంత రెమ్యునేషను. అంటే ఆయన ఎన్టీ రామారావు గారితో సమకాలికులు, అంత గొప్ప నటులు. ఆయన ఇందాక చెప్పినట్టుగా ఒకే సంవత్సరంలో 15 సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారే సంవత్సరానికి 14 సినిమాలు నటించారు. అంటే ఆ రోజులు ఎంత బిజీగా ఉండేది. కెమెరా ఉన్న రోజుల్లో, ఫిలిం ఉన్న రోజుల్లో, అంత బిజీ రోజుల్లో కూడా సంవత్సరానికి 15 సినిమాలు నటించడం అంటే అంత ఈజీ కాదు. ఇక ఆ కాంతారా గారుతో మా కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. వాళ్ళ అబ్బాయి చిన్న అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మా సినిమాకి రామరాజ్యం వచ్చిందనే సినిమాకి రాయల నరసింహరావు దర్శకత్వంలో వాసావి ప్రకాశం గారు నేను కలిసి నిర్మించాం. ఆ చిత్రాన్ని నా ఫస్ట్ సినిమా అది. ఆ సినిమాలో కాంతారా గారు యాక్ట్ చేశారు. చిన్న కూడా మా సినిమాకి కోఆర్డినేటర్గా మాతో ఒక 5 నెలలు ట్రావెల్ చేశాడు. నేను కాంతారా గారు కలిశాను, కాంతారా ఇంటికి వెళ్ళాను, అక్కడ భోజనం కూడా చేశాను. అంత అనుబంధం ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోయినా మళ్ళీ మనందరం గుర్తించుకునేలాగా నాగబాల సురేష్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. కాబట్టి ఇక ముందైనా ఎప్పుడైనా కొంచెం నిర్మాతల మండలి వారు కానీ, మా ఫిలిం ఛాంబర్ వారు కానీ, మేమే బాధ్యత తీసుకుని ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని అందరికీ సలహా చెప్తూ, వాళ్ళు ఎవరూ చేయకపోతే చేయడానికి నేను ముందున్నాను అని తెలియజేస్తూ, నేను కూడా ఏ కార్యక్రమైనా చేయడానికి ముందున్నా. ఇది డబ్బుతో కూడుకున్న పని కాదు, ఒక శ్రమతో కూడుకున్న పని. 10 మందిని గ్యాదర్ చేస్తే సరిపోద్ది. డబ్బు అనేది చాలా సంపాదించి చాలా పోగొట్టాం, కానీ ఇలాంటి చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమరాజు గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాగబాల మా 2 సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ గారు ఫ్యామిలీతో తిరుపతిలో ఉన్నారు. కానీ రోజుకు ఒక 10 కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారు. నాకు చివరికి లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఫోన్ అక్కడ పెట్టి లోపలికి వెళ్తున్నానని చెప్పాడంటే, ఆయన ఈ కార్యక్రమం, ఆయన తిరుపతిలో ఉన్నాడు కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రతి మినిట్ ఇది మానిటర్ చేస్తూనే ఉన్నారు. అట్లాగే సరే, మీడియాకు ఇట్లాంటి కార్యక్రమాలు గతించిపోయిన వ్యక్తులు, మన మధ్య లేని వ్యక్తుల గురించి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఒక మంచి మనుషుల మధ్య కనీసం ఆయన్ని తలుచుకుంటున్నాం అనే తృప్తి అయితే ఇవాళ ఉంది. దాని వరకు చాలు, ఏ మీడియా లేకపోయినా ఏం పర్వాలేదు. అయితే ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు, ఈ కార్యక్రమానికి ఎవరెవరు రావాలని అనుకున్నప్పుడు నాగబాల సురేష్ గారు, నేను వాళ్ళు ఆహ్వానించినప్పుడు నిన్నటి నుంచి దాదాపుగా రోజారమణి గారు దాదాపు ఒక 10-15 కాల్స్ మాట్లాడి ఉంటారు నాతో. ఈ కార్యక్రమం గురించి ఎప్పుడు, ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, ఏంటి, ఏమొస్తుంది ఇట్లాంటి కార్యక్రమానికి ఇంత ఆతృతపడి ఇంత చేస్తే మనకు వచ్చేది ఏముంటుంది అంటే ఒక తృప్తి. అంటే మన మధ్యన ఉండి వెళ్ళిపోయిన ఒక లిజెండ్ గురించి మనం తలుచుకోవటానికి, కనీసం ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ ఒకసారి మనం తలుచుకోవటానికి పడే ఆరాటం అది. రోజారమణి గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను పుట్టక ముందు ఆ భక్త ప్రహ్లాద్ అనే సినిమా వచ్చింది. తర్వాత అప్పుడు రిలీజులు ఉండేవి, మళ్ళీ 2 సార్లు 3 సార్లు 10 సార్లు కూడా రిలీజులు ఉండేవి. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అంత చిన్నప్పుడు ఆ పాట పాడుతూ ఉంటే చూసి మైమర్చిపోయి నేను అదే దాన్నే మళ్ళీ నాటకంగానే స్టేజ్ మీద వేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను భక్త ప్రహ్లాదుడిగా.
ఆ సినిమా చూసి నేను అదే నాటకాన్ని మళ్ళీ రాసుకొని వేసుకున్నాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పటి నుంచి మేడంని నేను చూడటం జరిగింది. ఇవాళ ఈ స్టేజ్ మీద కలుసుకోవటం నేను చాలా ఆనందంగా ఉంది. మేడం రోజారమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా మన కాంతారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆయనకి పాదాభివందనం. నేను మాట్లాడే ముందు మా గురువు గారు రమణాచారి గారికి నమస్కారాలు. దాంతోపాటు ఏ కార్యక్రమం పెద్ద చిన్న అని కాకుండా ఎంతమంది వస్తారు, ఎక్కడ చేస్తున్నారు కాకుండా ఎంతో అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో ఇలాంటి ఫంక్షన్స్కి రావడం అన్నది నిజంగా ఆయన ప్రత్యేకత. ఆయన మేము రోల్ మోడల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఇంత దూరం శ్రమ తీసుకుని ఇంత పొద్దున్నే రావడం అన్నది నిజంగా మరి ఆయన్ని మాటల్లో అభినందించలేము. ఆయనకి మా ఆర్టిస్టులందరి తరపున కృతజ్ఞతలు, పాదాభివందనం. మరి ఈ రోజున నాగబాల సురేష్ కుమార్ గారు, భారత్ కల్చరల్ అకాడమీ వారు కాంతారావు గారిని గుర్తుపెట్టుకుని లాస్ట్ టైం కూడా 100th ఇయర్ చేశారు. అలాగే 101వ జన్మదినం కూడా చేయడం అన్నది నిజంగా అంటే కమర్షియల్గా ఇది వాళ్ళు ఏమీ ఆశించి కాదు, కేవలం ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ, గౌరవమే తప్ప ఇది చేయడం అన్నది నిజంగా మరి మాటల్లో మనం చెప్పలేము. వాళ్ళని మనస్ఫూర్తిగా నాగబాల సురేష్ కుమార్ గారిని, ఆయన ప్రస్తుతం ఇక్కడ లేకపోయినా మరి ఈ బాధ్యత అంతా తన భుజాల మీద వేసుకుని చేస్తున్న ప్రేమరాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఇందాక చెప్పారు ప్రహ్లాద్ వేషం వేసి ప్రైజ్ వచ్చింది నాకు, అవని చాలా సంతోషం అనిపించింది. నేను నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నది ఏంటంటే సాధారణంగా కాంతారావు గారి అమ్మాయి సుశీల నా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురాలు. తను యూజువల్గా తను ఎప్పుడు కూడా ఫంక్షన్స్కి రావడం, లేకపోతే కాంతారావు గారు అమ్మాయినని చెప్పుకోవడం, ఎప్పుడు తను ఆ ఇదిలోనే ఉండదు అసలు. నేను కాంతారావు గారు అమ్మాయినని ఎవరన్నా అడిగితే అవునండి అని చెప్తుంది అంతే, అంతకు మించి ఇంకో సమాధానం ఉండదు. సో వాళ్ళతో నా అనుబంధం ఈనాటిది కాదు. నాకు చిన్నప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళప్పటి నుంచి, తను నాకంటే 1 or 2 years పెద్దది. ఇద్దరం ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత గోలగోల చేసే ఆ కాంతారావు గారి రూమ్ ఒక ఇంద్రభవనంలాగా ఉండేది. ఇప్పటికీ నాకు గుర్తు. ఇప్పుడు ఈ అద్దాలు చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. నాన్నగారి రూమ్లో కూడా ఫుల్గా అద్దాలు ఉండేవి. ఆ అద్దాల్లో చూసుకుంటూ గెంతుకుంటూ మేము డ్యాన్సులు ఆడుకుంటూ ఆ చీరలు తీసేసి మంచి మంచి వాళ్ళ అమ్మగారి చీరలు అవి కట్టేసుకుని గెంతి, నాన్నగారు వస్తున్నారు, అంకుల్ వస్తున్నారని ఎవరైనా చెప్తే పారిపోయేవాళ్ళం అన్నమాట. సో అంతా అల్లరి చేసి వాళ్ళ బ్రదర్స్ కూడా చిన్నప్పటి నుంచి మా బ్రదర్స్తో సమానంగానే ఆడుకునేవాళ్ళం. ప్రతాప్, చిన్న, రాజా కూడా ఇక్కడికి వచ్చారు, అది కూడా నేషనల్ అవార్డు విన్నరు. ఆ అబ్బాయి కూడా యాక్టర్, చైల్డ్ ఆర్టిస్టు. సత్తి, వీళ్ళందరం కూడా మా బ్రదర్స్, 3 బ్రదర్సు, వాళ్ళ బ్రదర్స్ 4, ఈ అమ్మాయి, నేను మొత్తం గోలగా చేసేవాళ్ళం. వాళ్ళ ఇల్లు కూడా ఒక ఆనంద నిలయం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక 20 మంది వేసుకుంటే ఆ 20 మంది ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు నాకెవరో తెలియదు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా, నాకు షూటింగ్ లేనప్పుడు వెళితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రతి వాళ్ళ చేతిలోనే ఒక ప్లేట్ ఉంటుంది. అంటే అక్షయ పాత్ర అని నేను విన్నానే కానీ ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. ఆ అక్షయ పాత్ర వాళ్ళ అమ్మగారి చేతిలో ఉండేది. ఆవిడ ఎప్పుడు అలా అన్నాలు అలా ఉడుకుతూ ఉంటాయి, ఏమిటో 4 పొయ్యల మీద ఉడుకుతుంటే అప్పుడే ఆవకాయ నెయ్యి వేసి కలిపేసి, ముద్దపప్పు కలిపేసి తినండరా అంటే వద్దు అంటే కూడా ఆవిడ ముద్దలు నోట్లో పెట్టేసేది మాకు. నో, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తింటారా అని. అంత ప్రేమ అన్నమాట. పిల్లలు ఎవరు బయట వాళ్ళ, సొంత వాళ్ళ ఏమీ లేదు ఆవిడకి. మళ్ళీ పెద్దవాళ్ళు కాంతారావు గారి సిస్టర్స్ వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు ఒక 4 పెద్దవాళ్ళు ఉండేవారు, తెల్ల చీరలు కట్టుకుని. వాళ్ళకి టైంకి వచ్చిన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆయనైతే ఫుల్ బిజీ. మేము ఎప్పుడో పొద్దున్న ఆయన వెళ్ళిపోయేవారు, ఆయన వచ్చే వరకు షూటింగ్ నాకు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేది. ఎందుకంటే విజయరాఘవాచారి రోడ్ అని చెన్నైలో మేము ఒకే వీధిలో ఉండేవాళ్ళం. వాళ్ళదైతే చాలా పెద్ద ఇల్లు. ఆ ఇల్లు తిరగలేం. ఎప్పుడు కామన్గా మన ఇల్లు ఏంటంటే మెయిన్ డోర్స్ మూసేసి ఉంచుతాం, వాళ్ళ ఇంట్లో డోర్ ముయ్యరు అసలు, ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతుంటారు, భోజనం చేస్తుంటారు.
కాంతారా గారు కూడా షూటింగ్ నుంచి అంత అలసిపోయి వచ్చి కూడా మేమందరం వెళ్ళిపోతుంటే ఏ ఆగండి ఆగండి, అమ్మ ఏదో చేసింది ఇవాళ భోంచేశారా, తినండి తినండి, ఒక ముద్ద తినెళ్ళిపోండి అని ఇదే మాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ అభిమానం, ప్రేమ, అసలు వాళ్ళ ఇంట్లో అసలు ఓహో ఇల్లు అంటే ఇలా ఉండాలా, ఇలాగ సరదాగా తింటూ భోజనాలు పెడుతూ ఉండాలా అని మాకు చిన్నప్పుడు తెలిసేది కాదంతా. ఆ తర్వాత అనిపించింది. ఆయనతో ఎప్పుడు నేను అంకుల్ అని భయపడుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ఓ సీత కథ సినిమాలో ఆయన భార్యగా నటించాల్సి వచ్చింది నాకు. నాకైతే కె విశ్వనాథ్ గారు స్టోరీ చెప్పినప్పుడు అంత బాగానే అనిపించింది. దేవదాస్ కనకాల విలను, చంద్రమోహన్ హీరో, అన్నీ చెప్తే అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్లో కాంతారా గారిని నువ్వు పెళ్లి చేసుకుంటావమ్మా అన్నారు. సార్, కాంతారా గారిని నేను పెళ్లి చేసుకోవడం సార్, నాకు 16 ఏళ్ళు అప్పుడు. అంటే అదే స్టోరీ అమ్మా అని అప్పుడు నాకు కథ చెప్పారన్నమాట. నాకేదో పట్టు చీర కట్టి ముడేసి అన్నీ వేసి కాంతారా గారిని సెట్లోకి పిలిచి మీరిద్దరూ ఏదో పిల్లల్ని ఆశీర్వదించాలో ఏదో చెప్తారు. నాకైతే షివరి. నేను ఎప్పుడు నాగేశ్వరరావు, రామారావు గారు వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు భయపడలేదు. ఆ ఫస్ట్ డే నాకు షివరింగ్ వచ్చేసింది కాంతారావు గారు పక్కన నుంచి నేను యాక్ట్ చేయడం అని. కానీ అది ఒక నా అదృష్టంగా భావించాను తర్వాత. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కుటుంబంతో నాకున్న మామూలు అనుబంధం కాదు. నాకు ఎలాగన్నా ఈ ఆస్ట్రేలియాలో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో 100th ఇయర్ ఫంక్షన్ చేశారు. తను అక్కడికి సుశీల వెళ్ళింది. వాళ్ళ పిల్లలు 3, ప్రతాప్ వాళ్ళ పిల్లలు అందరూ ఒక 5 మనవళ్ళు, ఒక మనవరాలు అందరూ అక్కడే ఉన్నారు. తను వెళ్ళినప్పుడు అక్కడ చేసినప్పుడు తను నాకు మాత్రమే ఫోన్ చేసింది, రోజా ఏదైనా వీడియో బయట ఒకటి పంపిస్తావా అని. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించి వెంటనే పంపించాను. చాలా బాగా చేశారు అక్కడ కూడా మన వాళ్ళందరూ. నేను ఇక్కడ కూడా నా అదృష్టం ఏంటంటే 100 ఇయర్స్ అన్నీ ఒక 2-3 సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాయి అందరివి. రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం గారు, రమణారెడ్డి గారు, ఇలాగా మన ఎస్ రాజేశ్వరరావు గారు. సో వీళ్ళందరితో నాకు అనుబంధం ఉంది, వీళ్ళందరితో నేను యాక్ట్ చేశాను. అలాగే కాంతారావు గారితో ఇలా 100th ఇయర్ ఫంక్షన్ వాళ్ళకి పుట్టినరోజు చేస్తున్నారంటే ఫస్ట్ కాల్ నాకే వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు వచ్చాను కాబట్టి నాకు ఈ అదృష్టం దక్కింది. అలాగే ఇక్కడ కూడా ఈ ఫోటోలన్నీ చూస్తుంటే బాధగా ఉంది ఎవరు లేరు అని, కానీ చాలా గర్వంగానూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరితో నేను యాక్ట్ చేశాను. ఆ యాక్ట్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. ఈ రోజున నాకు ఇదేమో ఒక పెద్ద ఫంక్షన్ లాగా అనిపించట్లేదు, వాళ్ళ ఇంట్లో కాంతారా గారి ఇంట్లోనే చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఆయనే చేసుకుంటున్నారు, ఎప్పుడో ఒక 20-30 మంది తింటూ చక్కగా హ్యాపీగా. అందుకే నేను ఎంటర్ అయిన వెంటనే కూడా అందరూ కొంచెం కాఫీలు అవి తాగుతున్నారు. ఇదేంటి కాంతారా గారి ఇల్లులాగా ఉంది, అందరూ కాఫీలు అవి తాగుతున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు నేను చూసింది గుర్తొస్తుంది. సో ఈ రోజున నిజంగా భారత్ కల్చరల్ అకాడమీ వారు, అలాగే సంయుక్తంగా మన నాగబాల సురేష్ కుమార్ గారు ఇది ఒక మంచి కార్యక్రమంగా సంకల్పించి మరి వీరందరినీ మా అందరినీ వేదిక పైన చేకూర్చడం అన్నది నిజంగా చాలా సంతోషం. వాళ్ళని మళ్ళీ అభినందిస్తున్నాను. మరి అలాగే ఈ రోజు నాగబాల సురేష్ కుమార్ గారు ఉంటుంటే ఈ పాటికి మైక్ దద్దరిల్లిపోతుంటాయి. ఆయన ఉన్నా కూడా అక్కడ మాట్లాడేస్తుంటాడు అనుకుంటాను నేను. మరి ప్రేమ్రాజ్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్. ఆయన పాపం నిన్నటి నుంచి అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే సుశీల థ్యాంక్ యూ. ముఖ్యంగా మా కృష్ణకుమారి గారు, తన ఆరోగ్యం సహకరించకపోయినా అంత దూరం నుంచి ఎంత అభిమానం అంటే వాళ్ళ కుటుంబంతో నాకు అంటే ఆవిడికి ఎక్కువ అభిమానం అనుబంధం ఉంది. ఆవిడ రావడం, మరి కవిత తను ఎక్కువ సినిమాలు మరి తను చేసిందో లేదో ఆయనతో నాకు తెలియదు, కానీ తను కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చింది. థ్యాంక్ యూ. ఇందాక అబ్బాయి మాట్లాడాడు, హోస్ట్ చేసిన అబ్బాయి ప్రేమ్ కమల్, నువ్వు అసలు కాంతారా గారిని చూడలేదన్నావు, అసలు అప్పుడు పుట్టేవో లేదో కూడా నాకు తెలీదు. చాలా బ్రహ్మాండంగా మాట్లాడావు, నీ భాష నీ ఇది అంటే నువ్వు ఆయన బయోడాటా చదివి ఉంటావు ఫుల్గానే. నిన్ను చూసి ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను కూడా చదువుకోవాలి అదని. సో మరొక్కసారి మా గురువుగారు ఎక్కడున్నా ఆయన మాట్లాడితే మేమందరం మాట్లాడక్కర్లేదని చాలా ధైర్యంగా ఉంటాం, కానీ సడన్గా నన్ను పిలిచేటప్పటికి మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ కుటుంబంతో ఉండే అనుబంధం. థ్యాంక్ యూ సో మచ్ సుశీల. వచ్చి తను ఎప్పుడు స్టేజ్ మీదకి రాదు,
సో థ్యాంక్ యూ సో మచ్, వచ్చావు, చాలా సంతోషం. నాన్నగారు ఎక్కడ ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి చాలా ముద్దుల కూతురు, 4 కొడుకులు 1 కూతురు. రామలక్ష్మ భరత శత్రుఘ్నులని పిలిచేవాళ్ళం వాళ్ళని, కానీ ఒకే కూతురు. సో చాలా తన పెళ్ళి కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఆ పెళ్ళికి మేమందరం వెళ్ళి చాలా రోజులు అంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున. రాజా, థ్యాంక్ యూ రాజా, నువ్వు కూడా వచ్చినందుకు. కనపడవు నువ్వు సరిగా. థ్యాంక్ యూ రాజా, వచ్చాము. అలాగే వాళ్ళ ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళ మనవాళ్ళకి మనవరాలకి ఇంకా రాజా, ప్రతాప్, సత్తి, చిన్న వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బుజ్జి వాళ్ళ ఇంటి కోడలు, అమ్మాయి, ఈ అమ్మాయి తర్వాత కూతురులాగా. సో వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు, అభినందనలు. మరొక్కసారి కాంతారావు గారికి పాదాభివందనం చేసుకుంటూ మా గురువు గారు రమణాచారి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. అంటే మీరు రావటం వల్ల అప్పటి జ్ఞాపకాలని అందరూ ఒక్కసారి మళ్ళోసారి కళ్ళ ముందు చూసుకున్నట్టు అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే సెలబ్రిటీ అనేది మనం ఈ మధ్యనే పత్రికల్లో కానీ, అంటే అప్పుడు ఇంత టీవీలో మనకి ఛానల్స్ లేకపోవచ్చు, కానీ ఎక్కువగా పత్రికల్లో, ప్రింట్ మీడియాలో ఎక్కువగా నేను పుస్తకాలు పేపర్లు చదివే అలవాటు వల్ల నేను చాలా చోట్ల ఒక పేరు పదే నాకు వినబడేది. ఏంటి అసలు అంటే ఒక హీరోయిన్ కాదు, ఒక పెద్ద ఇంకొక అంటే ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి వేరే విధంగా పెద్దగా సంబంధం లేదు, కానీ ఎప్పుడు ఆ పేరు వినబడేది. అంటే ప్రముఖులతో కలిపి ఎక్కడ చూడు పెద్ద పెద్ద మీటింగుల్లో కనబడేది. ఆవిడే డాక్టర్ కేవి కృష్ణకుమారి గారు. అది నేను ఎవరు ఈవిడ అసలు ఎందుకు ఇంతగానో ఈవిడ గురించి రాస్తున్నారు అనుకునేవాడిని. అప్పుడు నేను చిన్నప్పుడు. మేడం, మీరు ఒక్కసారి కాంతారావు గారి గురించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించి మా కాంతారావు గారి కుటుంబానికి ఎంతో అండదండలుగా ఉన్న మా ఆత్మీయ సోదరులు మా కేవి రమణ గారికి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్సుమాంజులను అందజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రేమగా ఎప్పుడు ఫోన్ చేసినా పాలకడలిపై శేషతల్పమునంటూ ప్రహ్లాదాన్ని ముద్దుగా పలకరించే మా రోజా నా ఆత్మీయ సోదరికి, కాంతారావు గారి ఏకైక పుత్రిక మా సుశీలకి, మా ఆత్మీయ సోదరి కవితకి, మా ఎదురుగుండానే ఉన్న మా కాంతారావు గారి అబ్బాయి రాజాకి, మా అక్కినేని శ్రీధర్కి, ఈ సభని నిర్వహిస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజులను అందజేసుకుంటున్నాను. కాంతారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సినిమా పరంగా కాకుండా ఆత్మీయ పరంగా, కుటుంబ పరంగా నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. 80s అనుకుంటాను, ఈనాడులో పనిచేసే జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి, అమ్మా కాంతారావు గారికి నిన్ను చూడాలనుకుంటున్నారు, అది చిక్కడపల్లిలో రమా ఇంటర్నేషనల్లో ఉన్నారు, ఒకసారి వస్తే చూస్తారా అని అడిగారు. అంటే అప్పుడు చిక్కడపల్లిలో ఇది చెప్పినవన్నీ చాలాసార్లు చెప్పాను, కానీ ఈ 100 సంవత్సరాల ఈ సందర్భం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. చాగరాయ గాన సభకు మీటింగ్ పెడుతూ రమా ఇంటర్నేషనల్ దగ్గర ఆగి మేడం మీదకి వెళ్ళి తలుపు తీసేసరికి కాంతారావు గారు మంచం మీద సెమీ కాన్షియస్గా ఉన్నారు. నోట్లోంచి రక్తం వస్తుంది. అది స్టన్ అయిపోయి చూస్తే పరిస్థితి ఏం బాగాలేదన్నమాట. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి కుటుంబంతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. చెన్నై నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా హైదరాబాద్ వస్తున్నాను తల్లి, నీ డాక్టర్స్కి చాలా పెట్టాలి కదా, అందుకని నీ దగ్గర మీ ఉన్న పరిసరాల్లోనే ఉంటానంటే నల్లకుంటలో మా క్లినిక్ దగ్గర ఇల్లు చూడటం, మరింత మా కుటుంబ సభ్యులు ఎంతో సన్నిహితంగా ఉండటం జరిగింది. తర్వాత కాంతారావు గారి వ్యక్తిత్వం చెప్పాలంటే ఆయన శత్రువులను కూడా ప్రేమించే మనస్తత్వం, ఎంత విశాల హృదయం అంటే అనుకోని పరిస్థితుల్లో ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది. అదే సమయంలో అన్నగారు అంటే రామారావు గారు
ఆయన అవార్డుని అనౌన్స్ చేసే సందర్భంలో అనుకున్నారనమాట. ఆ అవార్డు కనుక కాంతారావు గారికి ఇచ్చినట్టయితే దాదాపు చాలా డబ్బు వస్తుంది, దాని ట్రీట్మెంట్కి అది వాడుకోవచ్చు అని అందరూ అనుకున్నారు. నేను రాజా కాంతారావు గారిని తీసుకొస్తుంటే ఫోన్ వచ్చింది. రాజా వచ్చి, నాన్న అనౌన్స్ చేశారు అన్నగారి అవార్డు అంటే, ఎవరికి రాజా అన్నారు. అంటే దాసరి నారాయణరావు గారికి అనగానే ఒక్కసారి ఆయన కళ్ళు మూసుకుని ఒక్కసారి నారాయణరావు గారికి ఫోన్ ఇవ్వు రాజా అన్నారు. రాజా దాసరి నారాయణరావు గారికి ఫోన్ చేశారు. చేస్తే, నారాయణరావు గారు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు నారాయణరావు గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదని అట్లాగే అన్కాన్షియస్గా కళ్ళు మూసుకుని పడుకున్నారు. నిజంగా కాంతారావు గారిది ఎంత గొప్ప హృదయమో ఈ ఒక్కటి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఆయనకి తక్కువే అవుతుంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్నో రావాల్సింది కానీ ఏమీ రాలేదు. ఒక రోజున ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తూ, అమ్మా నాకు పద్మశ్రీ ఇస్తామని అనౌన్స్మెంట్ వచ్చిందమ్మా, పెడుతున్నాను అన్నారు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, అమ్మ క్యాన్సిల్ అయిందిట, వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను అంటే, నేను అన్నాను మంచి పని చేశారు, ఎందుకంటే మీకు పద్మశ్రీ చాలా తక్కువ అది అవార్డు, అది ఇవ్వటం కన్నా ఇవ్వకపోవటమే మంచిదంటే పాపం ఆయన ఎంత సంతోషపడ్డారు చెప్పలేను. ఒక రోజున కాంతారావు గారు అన్నారు, అమ్మ మీ అన్నయ్య అక్కినేని రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు దానికి చైర్మన్ కదా అని నా వంక ఇట్లా చూశారు. నాకు అర్థమైంది. నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అన్నయ్య మీరు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుకి చైర్మన్ కదా అంటే, అవునమ్మా అన్నారు. అని నా వంక చూశారు. చూస్తే నేనన్నా, కాంతారావు గారికి గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అన్నయ్య అనేసరికి ఆయన ఒక్కసారి ఎదురుగుండా అన్నయ్య చూస్తున్నాడు ఫోటోలోంచి అని ఒక్కసారి ఇట్లా అని, మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా అన్నారు. మళ్ళీ వారం తర్వాత నాకు ఫోన్ చేసి, అమ్మ అర్జెంటుగా ఇంటికి వచ్చాయన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కాంతారావు గారికి ఫోన్ చేయన్నారు. కాంతారావు గారికి ఫోన్ చేసి ఇస్తే అన్నయ్య అన్నారు, కాంతారావు గారు ఒకసారి మీకు ఒక మంచి మాట చెప్పాలి, మీరు అర్జెంటుగా ఇంటికి రండి అనేసి కాంతారావు గారు మా రాజా ఇద్దరు కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే కాంతారావు గారు, కంగ్రాచులేషన్స్, మీకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చింది అనగానే కాంతారావు గారు రెండు చేతులు జాపి, అన్నయ్య రెండు చేతులు జాపి ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. చేసుకుంటే కాంతారావు గారు, ఏమిటిది, మీకు ఎప్పుడో రావాల్సింది కానీ చాలా ఆలస్యంగా వచ్చింది, అది నా చేతుల మీదుగా రావటం నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది కాంతారావు గారు. నిజంగా కొన్ని సంఘటనలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాంతారావు గారు ఆయన ఇల్లు ఒక నిజంగా పవిత్రమైన దేవాలయంలో భాషిస్తుంది. మా హైమలు, కాంతారావు గారు హైమలు అంటారు, నేను కూడా హైమలు అని అంటాను, హైమావతి గారిని. అంటే వాడు భగవాన్ శ్రీ సత్యసాయికి అత్యంత పరమభక్తులు. సత్యసాయి బాబా అన్నారు, హైమా మీకు ఏది కావాలన్నా ఇస్తాను, మీ పరిస్థితి నాకు తెలుసు, ఏదైనా ఎంతైనా కోరుకో అంటే హైమలంది, నాకు ఏమొద్దు స్వామి, ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే అదృష్టం నాకు ప్రసాదించండి, అంతకు మించి నాకు ఏమీ వద్దు అంటే స్వామి ఆవిడ తల మీద చేపెట్టి ఆశీర్వదించారనమాట. నిజంగా హైమలు ఒక నిజమైన పతివ్రతకి నిర్వచనం. ఒక చిన్న మాట చెప్పాల్సి వస్తే, ఒక సుప్రసిద్ధ హీరోయిన్ ఆవిడ అక్కయ్య కాంతారావు గారి దగ్గరికి వచ్చి, హైమల దగ్గరికి వచ్చి, హైమలు ఒక చిన్న కోరిక కోరుకుంటానంటే ఏమిటి అంది. ఏమీ లేదు, మా చెల్లెలును మీ ఆయన ఒక హిట్ పేరు కదా పిక్చర్స్లో, ఆ అమ్మాయిని సరిగ్గా చూడటం లేదు జనం, మీరు అంగీకరించినట్టయితే కాంతారావు గారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆవిడ మీ అంగీకారం తెలపండి అంటే హైమల్ అన్నారు, ఆయన సుఖంగా ఉండటమే నాకు కావాలి, అందుకని
పెళ్లి చేసుకోవటం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేసి కాంతారావు గారు లోపలికి రాబోతూ గుమ్మం దగ్గర ఆగిపోయి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, హైమలు నువ్వు ఇంత మంచిదానివి అని తెలుసు కానీ ఇంత మంచిదానివి అని నాకు తెలియదు. అప్పటి నుంచి ఆవిని దేవతగా ఆయన మనసులోనే పెట్టుకుంటున్నారు. అది మా కాంతారావు గారు రాజాతోటి పిల్లలతోటి నేను ఎక్కడున్నా కూడా నేను అందరి హృదయంలో శాశ్వతంగా ఉండేటట్టు నాకు నివాసం ఉంటే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను హైమలు కాంతారావు గారి తిరిగి ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాము. కానీ ఆ ఇల్లు ఆయనకి దక్కలేదు. అయినా కూడా భగవంతుడు ఆయన చల్లగా చూస్తాడు. ఆయన మంచి మనిషి, ఆయన దాతృత్వ గుణం, ఆయనలోని ఒక ఎవ్వరు చెప్పుకోలేని మంచి గుణాలు ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఎప్పటికీ చల్లగా చూస్తాడు. ఒక చిన్న సవరణ ఏంటంటే కాంతారావు గారు నటించని పాత్ర లేదు, వేయని వేషం లేదు. కానీ అది ఎందుకో కత్తి కాంతారావు గారు అంటే నాకు ఎప్పుడు నచ్చేది కాదు. కళాప్రపూర్ణ, అది కళలకే విశిష్టమైన వ్యక్తి అయిన ఆయన పక్కన ఆ కత్తి ఎందుకు? డాక్టర్గా నా ఉద్దేశం ఏంటంటే కాంతారావు గారికి కళాప్రపూర్ణకి మధ్య కత్తి ఉండకూడదని నేను మనసారా విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలంటారు, కానీ ఆయన ఎక్కడ సంపాదించారో అక్కడే పోగొట్టుకున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటించి సినిమాల్లోనే పోగొట్టుకున్నారు, ఏ చెడు వ్యసనాలకు విషయంగా పోగొట్టుకోలేదు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ఆయనకి కుటుంబానికి చేయాలనుకున్నారు, మరి ఏమైందో తెలియదు, చేయలేకపోయారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి, ఎందుకంటే ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏదైనా ఆయనకి వారి కుటుంబానికి ఏదైనా ఒక గౌరవంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రమణాచారి గారికి ప్రభుత్వ సహాయ కాదు ఆయన సహాయం చేసే మనిషి అయిన. సో ఆయన కూడా తప్పకుండా కలగజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, కానీ నేను ఎప్పుడు 2 అన్నయ్యలు అనుకుంటాను. అది ఎవరో కాదు, మా రామ సత్యనారాయణ గారు. మా ప్రొడ్యూసర్స్ తరపున కూడా ఆయన కూడా కలగజేసుకుని మనం అందరం కలిసి ఏదైనా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాగే ఎంతో అభిమానంతో ఎప్పుడు మా అక్కినేని శ్రీధర్ ఏ ఫంక్షన్ అయినా ముందు వచ్చేస్తాడు. ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఫంక్షన్ లాగా పాపం ఫోన్లు చేసి బయలుదేరారా అని అడుగుతుంటారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు. సారీ మళ్ళీ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ మేడం. అలాగే రోజారమణి గారు, అంటే మీరు ఇంతకుముందు మీరే చెప్పారు ఇది కుటుంబం ఫంక్షన్ లాగా ఉందని చెప్పేసి. ఇది ప్రెస్ మీట్ కాదు, లేదంటే మీడియా సమావేశం కాదు, ఇది కుటుంబ ఫంక్షనే. మీరు ఎన్నిసార్లు అయినా కలగ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మైక్ తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అట్లాగే ఇంతకుముందు మా రామ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ సినిమాలు తీసే వాళ్ళలో ఎవరూ లేరు ఇప్పుడు మా ముందు ఈ కార్యక్రమంలో, మా రామ సత్యనారాయణ గారు తప్ప. ఆయన 100 సినిమాలకి చేరువయ్యారు. అట్లాగే ఆయన ఒక్కడుంటే మాకు 100 మంది ఉన్నట్టే ఈ కార్యక్రమంలో మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఒక్కరు సరిపోరు సార్ ఇండస్ట్రీకి. అంటే మీలాంటి వాళ్ళని ఒక 10 మందిని క్లోన్ చేస్తే మీ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకంటే మీ ఫార్ములా ఏంటో అంటే అది ఎవరికి అంతుపట్టదు, మీ క్లోన్లను తయారు చేస్తే తప్ప. ఎందుకంటే చిన్న సినిమాల్ని నష్టపోకుండా తీయటం అనేది మీకు చేతనైనంతగా ఎవరికి చేత కాదు. అది మీరు ప్రాక్టికల్గా నిరూపించారు. అది ఎవరికి మాటలు చెప్పటం కాదు. అయితే ఇంతవరకు మీరే చెప్పారు చాలా చోట్ల, అది ₹1 నేను నష్టపోలేదని. ఆ ఫార్ములా ఏందో మిగతా వాళ్ళందరికీ చెప్పి మీలాంటి వాళ్ళు 10 మందిని తయారు చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్నప్పుడు హాస్టల్లో వరంగల్లో చదువుకునేటప్పుడు నేను సినిమాలు అంటే స్కూల్ ఎగ్గొట్టడం ఇవన్నీ మామూలే. ఈ సినిమా పిచ్చితో స్కూల్ ఎగ్గొట్టడం, ఆ సినిమాలు చూడటానికి ఇటుకలు మోయడానికి కూలి పనికి కూడా వెళ్ళేవాడిని నేను. ఒక రోజు వెళ్తే ₹10 ఇచ్చేవాళ్ళు. ఆ ₹10 తీసుకొని 70 పైసలు ₹1 అంటే 10 సినిమాలు చూసేవాడిని. అంత పిచ్చి ఉండేది అప్పుడు కూడా. అయితే కవిత గారు యాక్ట్ చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ నేను చూశాను. నాకు తెలుగు తెర మీద కవిత గారిని చూస్తే నాకు హేమమాలిని గారు చూసినట్టు అనిపించేది నాకు అప్పుడు. అట్లా ఎందుకు అట్లా చూస్తూ ఉండిపోయేవాడిని, ఆ డాన్సులు కానీ అది యాక్టింగ్ కానీ. గారికి అలాగే మనందరికీ అత్యంత ఇష్టమైన
కృష్ణకుమారి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లైఫ్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. చేసేటప్పుడు ఎంతోమంది పరిచయం అవుతారు. కానీ మనం కూడా ఆఖరి వరకు ప్రయాణం చేసేవాళ్ళు ఒక చేతి వేళల్లోనే మిగిలిపోతారు అన్నది నిజం. అలాగే నేను కాంతారావు గారి ఇంటికి మా అమ్మగారు నా 10వ సంవత్సరం తీసుకొని వెళ్ళారు. చాలా చిన్నదాన్ని, అప్పుడు నేను సినిమాల్లో లేను. మా అమ్మగారికి మా నాన్నగారికి కాంతారావు గారు పరిచయంతో వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నా 11వ సంవత్సరం కథానాయికగా అయిన తర్వాత చదువు ఆగిపోయింది అని బెనారస్ మెట్రికులేషన్లో ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి, ఆ మెట్రికులేషన్ ఎలా అంటే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే వెళ్ళొచ్చు, అక్కర్లేదంటే మానేయచ్చు. అప్పుడు మేమందరం నడుచుకుంటూ ఒక ఏమంటారు గుట్ట సంచిలో పుస్తకాలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. సడన్గా కారు వచ్చి ఆగేది, అంబాసిడర్ కారు. అప్పుడంతా అంబాసిడర్ కారు వచ్చి ఆగిందంటే అసలు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ నిలబడి చూస్తూ ఉంటారనమాట. అప్పుడు అడిగాను నేను, ఎవరు అంటే మా సుశీల. ఆ కారులో దిగి డ్రైవర్ తలుపు తీసి తను తీసుకొని వచ్చి క్లాస్ రూమ్లో దింపి వెళ్తే, అప్పుడు మా సార్ని అడిగాను, ఎవరండి ఆ అమ్మాయి ఒక్కతే కారులో వస్తుంది, తనును డూండి గారు అమ్మాయి సునంద ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కారులో వచ్చారు, వీళ్ళిద్దరే కారులో వస్తున్నారు ఇంతమంది స్టూడెంట్స్లో అంటే, అప్పుడు ఈ అమ్మాయి కాంతారావు గారి పాప, ఆయన డూండి గారు ప్రొడ్యూసరు, వాళ్ళ పాప. ఓ అనుకున్నాను. అక్కడ తెలుసో తెలియకో మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అయిన తర్వాత సుశీల అంది, కవిత రా మా ఇంటికి రా అంటే, నేను ఇంతకుముందు వచ్చాను నాన్నగారిని కలిసానంటే సరే రా అని. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టింది, ఎందుకంటే ఎలాగో ఇప్పుడు సుశీల ఫ్రెండ్ అయిపోయింది కదా అని. సో అలా వెళ్ళినప్పుడు అలాగే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, నేను నాన్నగారిని కాంతారావు గారిని నాన్నగారు అనే పిలిచేదాన్ని, అమ్మని అమ్మ అని పిలిచేదాన్ని. అలాగే వాళ్ళ బ్రదర్స్ ప్రతాప్ కానీ చిన్న కానీ సత్యం కానీ రాజా కానీ ఇలాగా వాళ్ళ డాటర్ ఇన్ లాస్ కానీ. కాంతారావు గారి వైఫ్కి ఏంటంటే ఎప్పుడు నా జుట్టు గురించే మాట్లాడేవారు. వాళ్ళ ఇంట్లో పెరట్లో మల్లెపూల చెట్లు ఉండేవి. ఏమనేవారు, రేపు శుక్రవారం నువ్వు తలస్నానం చేసి ఇంటికి వచ్చేసా, నీకు మల్లెపూలు జడ వేయాలి అని. అది ఎక్కడికి నాకు మోకాళ్ళ కంటే కిందకి పాదాల దగ్గరికి ఉంటుంది నా జుట్టు. కానీ అమ్మ నేను తలస్నానం చేసి వస్తే నన్ను స్టూల్ మీద కూర్చోబెట్టి చక్కగా పెరట్లో కూర్చోబెట్టి చిక్కు తీసి జడ వేసి జడగంటలు వేసి, అదే నేను ఇందాక సుసి మాట్లాడుకుంటున్నాము, అమ్మ నీ కోసం 3 గంటలు కూర్చొని నీకు మల్లెపూల జడ వేసిద్ది అని. అలాగా ఆవిడ వాళ్ళ కోడలు కూర్చొని నా పని వాళ్ళు కూర్చొని నాకు మల్లెపూల జడ అమ్మ అల్లేదనమాట. రోజరమణి గారు ఇందాక కృష్ణకుమారి గారు ఒకటి అన్నారు, అక్షయ పాత్ర అని. నేను ఈ 45 సంవత్సరాల్లో ఎవరింటికి, వాళ్ళ పిల్లలింటికి వెళ్ళినా కాంతారావు గారి ఇంటికి వెళ్ళినా ఎప్పుడు నేను భోజనం చేయకుండా మాత్రం మా ఇంటికి వెళ్ళలేదు. తర్వాత ఆవకాయి మాగాయి పచ్చళ్ళన్నీ అమ్మ పెట్టరు, అన్నీ రెడీ చేయాలి, కాంతారావు గారే పెడతారు. ఆయనే పెడతారు, ఎవరు ముట్టుకోకూడదు, జాడి గుడ్డ ఆయనే కడతారు, మళ్ళీ పచ్చడి తీయాలంటే ఆయనే తీస్తారు. అలాంటి ప్రాసెస్లో నాకు మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. నన్ను మా వారిని పిలిచి మాకు పసుపు కుంకుమ పెట్టి బట్టలు పెట్టి పంపించారు. ఆ టైంలో నాకు కాంతారావు గారు అన్నారు, నా కూతురికి, నాకు ఇప్పుడు ఒక కూతురు కాదు నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నా కూతురికి పచ్చళ్ళు పెట్టి పంపించు అన్నారు. అలాగా జాడీలలో పెట్టి ఆయనే పెట్టి గుడ్డ కట్టి మా ఇంటి కారులో తీసుకెళ్ళమని పంపించారు. జీవితం అలాగా వాళ్ళతో ప్రయాణం అయింది. నాకు చెప్పుకోవడానికి అప్పుడున్న సునందని నేను నాకు అంత ర్యాపోల్ పెరగలేదు, కానీ నేను సుసి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగే నేను పెరిగాను.
అయినా దాని తర్వాత కూడా తనకి మ్యారేజ్ అయ్యి చిక్కడపల్లిలో ఉండేటప్పుడు కూడా నల్లకుంట్లో ఉండేవాళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక పూటైనా టైం పెట్టుకొని తన్ని వెళ్ళి కలిసేదాన్ని. అలాగే తను చెన్నై వచ్చిందంటే తప్పకుండా పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేది. సో ఇది మా ప్రయాణం. బాధ ఏంటంటే నాకు ప్రతిసారి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. భారతదేశంలో ఎలా 3 సింహాలని మనం చూపిస్తున్నామో ఆ మూడు సింహాలలాగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు. అది ఎవ్వరు కాదనడానికి వీల్లేదు. కానీ అది ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టుకోవడం లేదు. ఎవరికి అవసరం లేదు అనుకుంటున్నారు. నేను ఇక 15-20 years బ్యాక్ వరకు అక్కడ నడిగర్ సంఘం కానీ ఇక్కడ మా అసోసియేషన్ కానీ చూశాను. ఎలా అంటే అప్పట్లో చేసేవాళ్ళు ఒక ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు కానీ ఆయన వర్ధంతి కానీ లేదా ఇంకొకళ్ళది చేసేవారు. రాను ఎలా అయిపోయిందంటే ఎవరు పుడితే మాకేంటి, ఎవరు పోతే మాకేంటి, మాకేం కావాలో అంతే అనేది ఇండస్ట్రీలో వచ్చింది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పునాదులు లేకుండా ఇల్లు కట్టలేము. ఈరోజు ఇంత పెద్ద ప్యాలెస్లోని ఉన్నాము అని అంటే అంత మంచి పునాదులు ఉండబట్టే ఉండగలుగుతున్నాము అనేది తెలుసుకోవాలి. ఆ పునాది వేసిన వాళ్ళని పునాదుల్లాగా ఉన్న పాత నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ రోజుకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, రామానాయుడు గారు, ఎల్వి ప్రసాద్, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ ఎప్పుడూ మనం స్మరించుకోవాలి. అంటే వారి పుట్టినరోజు కానీ వర్ధంతి కానీ మనం తప్పకుండా జరుపుకోవాలి. పెద్ద ఎత్తున జరగాలి, కానీ జరగలేదు. ఈరోజు ఎవరు చేసినా చేయకపోయినా మా మనసుల్లో కాంతారావు గారు ఉన్నారు అని నాగబాల గారు కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రాం చేయడం అనేది నిజంగా నాకు నాగబాల గారు ఫోన్ చేసి, సిస్టర్ మీరు 16వ తారీఖు ఏ పని పెట్టుకోకండి అన్నారు. ఏమండి 16th అని అంటే కాంతారావు గారి ఫంక్షన్. నేను అన్నాను, వెంటనే షాక్ అయిపోయి, నిజంగా మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదండి. ఆయనకి తెలియదండి నా రిలేషన్షిప్ కాంతారావు గారితో ఏంటి అని. నేను చెప్పాను, ఇలా నేను ఆయన రెండో కూతురునండి, నేను పెంపుడు కూతురునండి, దత్తపుత్రికనండి నేను. అంటే ఆయన అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు మంచి మనసుతో ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు మీరు వాళ్ళ బిడ్డ అంటున్నారు, తప్పకుండా అయితే మీరు ఉండాలి అంటే తప్పకుండా నేను వస్తానండి అని చెప్పడం జరిగింది. అలాగే నేను సుశీలతో అన్నాను, నాన్నగారిది ఇలా చేస్తున్నారంటే అవును కవిత అనండి. అలా ఏమో మరి కొన్ని ఇందాక అన్నారు రోజారమణి గారు, సినిమాల్లోనే వేరేలాగా అనుకోకుండా సినిమాల్లోనే సంపాదించారు, సినిమాలోనే ఆయన పోగొట్టుకున్నారు. ఓకే, మానిటరీ అనేది అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. కానీ ఇటువంటి ఒక బంగారం లాంటి ఒక కుటుంబం నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూశాను కాబట్టి, బంగారం లాంటి కుటుంబం, బంగారం లాంటి పిల్లలు, మంచి ఆవిడైతే ఇంకా చెప్పవసరం లేదు, పెద్దవారు ఆల్రెడీ చెప్పారు. బంగారు తల్లి, వారితో పాటు నేను ప్రయాణం చేయడం, ఈరోజు ఈ వేదిక మీద నన్ను పిలవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి నేను నాగబాల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమరాజు గారు థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడికి వచ్చే ముందే నేను ఒక ఐడియాతోనే వచ్చాను, ఒక మైండ్ సెట్తో వచ్చాను. నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవబోతున్నాను. కలిసి కాంతారావు గారి విషయం చెప్పి తప్పకుండా అవును పోయిన మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మా అందరి ముందే డయాస్ మీద అనౌన్స్ చేశారు, చేస్తామని అన్నారు, కానీ జరగలేదు. కానీ ఈరోజు మీ అందరి ముందు రికార్డెడ్గా చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, అది జరిగేంత వరకు 2 ప్రభుత్వాల్ని నేను వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను కలిసి తప్పకుండా మేబీ విత్ ఇన్ 2 months ఏదో ఒకటి నేను ఒక పాజిటివ్గా
నేను మళ్ళీ మీ అందరి ముందు వచ్చి నేను అనౌన్స్ చేస్తాను. ఇది మాత్రం వాళ్ళ ఇంటి బిడ్డగా నేను చేయాలనుకున్నాను, ఒక నటిగా కాదు, ఆయన బిడ్డగా వాళ్ళందరికీ ఒక సిస్టర్గా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను, చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. సుశ్రీ, తప్పకుండా నా వంతు అయ్యింది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత గారు, మీ ఆవేదనని, మీ అభిమానాన్ని కాంతారావు గారి పట్ల పంచుకున్నందుకు. అంటే నాకు తెలిసినంత వరకు మీరు అది చేసే తెగువ, తెగింపు, ధైర్యం మీకు అన్నీ ఉన్నాయి. అది త్వరలోనే కార్యరూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడటం అలవాటు లేదండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. శ్రీ రమణాచారి గారికి, ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని కనీసం ఈ విధంగా తలుచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా నాన్నగారు ఎప్పుడు ఎటువంటి అవార్డ్స్కి కానీ రివార్డ్స్కి కానీ ఎప్పుడు ఆయన ఆశ పెట్టుకోలేదండి. ఆయన కోరిక యాక్ట్ చేయాలి, చచ్చిపోయేంత వరకు నేను యాక్ట్ చేయాలమ్మా అన్నదే ఆయన కోరిక. అట్లాగే చేశారండి. ఆయన జూన్ దాకా చేశారు. జూన్ లాస్ట్ మూవీ శంకర్ దాదా ఏదో జిందాబాద్, అది యాక్ట్ చేశారు. ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సింది ఆయన పాపం షూటింగ్కి, అనుకోకుండా కింద పడి షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యి పోలేకపోయారు. ఇంకా నవంబర్ 18 ఆయన బర్త్డే, ఆయన 2 డేస్కి, ఆయన బర్త్డే అయిపోయిన 2 డేస్కి ఆయన సిక్ అయిపోయారండి. సిక్ అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళటం రావటం ఇదే అయిపోయింది అనమాట. ఇంకా మార్చ్లో లాస్ట్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, రాజ్భవన్ రోడ్లో. ఇంకా అక్కడే మేము ఒకటి మాకు సంతోషం ఏంటంటే, ఆయన చనిపోయే టైంకి మేము 5 పిల్లలు ఆయన చుట్టూ ఉన్నామండి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ వచ్చి, అంతకుముందు వీళ్ళు సిస్టర్స్ వచ్చి, లేదండి షిఫ్ట్ చేస్తున్నాం సార్ని, మేము వెంటిలేటర్ మీద పెట్టాలనుకుంటున్నాం, వేరే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వద్దండి, వెంటిలేటర్ ఏమొద్దు, డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేదు, ఈరోజు గడిస్తే చాలు అన్నారు. కనుక మీరు వెంటిలేటర్లో పెడితే మీరే ఉంటారు, చివరి టైంలో చూసుకునేందుకు మేమెవరో ఉండం కదా, పోనీ మాకు అందరికీ ఇస్తారా పర్మిషన్ అని అడిగాను. అట్లా అమ్మా అన్నారు. అయితే ఇక్కడే ఉండనియండి, మేము చూస్తూ ఉండాలి అంతే, ఆయన కూడా మమ్మల్ని చూస్తూ ఉండాలి లాస్ట్ కన్ను మూసేదాకా అన్న తర్వాత ఇంకా సరే మీ ఇష్టం, మీరు రాసివ్వండి అట్లాగని అన్నారు. తప్పకుండా రాసిస్తామండి, మా కళ్ళ ముందే ఆయన ఉండాలి, మా కళ్ళ ముందే ఆయన ఆఖరి ఊపిరి కూడా ఆగిపోవాలి అంతే. మేము అదొక్కటే కోరుకుంటున్నామండి. ఎవరో వచ్చి మీరెవరో నించొని ఆయన చుట్టూ ఉండటం కాదు మాకు ముఖ్యం. ఎట్లా అయితే ఏమండి, అంత గొప్ప వ్యక్తి కడుపున పుట్టినందుకు నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నాను ఆయన కూతురుగా పుట్టినందుకు. చాలా ప్రిన్సిపల్డ్ మనిషి అండి మా నాన్నగారు. ఎన్నడూ వేషాలు కావాలని కానీ ఎవరిని ఏమీ అడిగేవారు కాదండి, వస్తే వెయ్యాలి అంతే. ఆయనకు తెలిసింది రెండేనండి, ఒకటి సినిమా తీశారు, పోగొట్టుకున్నారు, అయిపోయింది, యాక్ట్ చేయాలి అంతే. నేను లాస్ట్ దాకా నేను యాక్ట్ చేయాలమ్మా, నాకు అదొక్కటి తప్ప ఇంకేమీ లేదు కోరిక అని చెప్పేవారు. ఒక కూతురుగా నేను ఆయనకు సేవ చేసుకున్నానండి, ఎంతవరకు నా వల్ల అయితే నేను అంతా చేశాను. ఆఖరి స్టేజ్లో ఆయన ఒకసారి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చుట్టానికి వచ్చారు. వస్తే తమ్మారెడ్డి గారు చేయి పట్టుకొని, తమ్మారెడ్డి గారు మీకు ఆడపిల్లలు ఉన్నారా అంటే, లేదండి 2 కొడుకులు అన్నారు. అయితే లేదండి, కంటే కూతురునే కనాలి, ఇది నా కూతురు కాదండి మా అమ్మండి అనేవారు. మా అమ్మండి, నాకు అంత చేస్తూ ఉంది, నాకు ఎవరు చేయరండి, అంతా అసహ్యం లేకుండా నాకు చేస్తూ ఉందండి అంటే, ఏమండి ఈ తండ్రి ఎవరో కాదు, పరాయివారు కాదు, ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి అండి, ఆ మాత్రం చెయ్యకపోతే వేస్ట్ అండి. ఇంకా మనకి ఈ జన్మనిచ్చినందుకు చెయ్యాలి, వాళ్ళకి తప్పకుండా సేవ చేయాలి. ఎట్లయితే ఏమండి, నాకు ఇటువంటి సందర్భాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం ఈరోజు అందరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమణాచారి. థ్యాంక్ యూ సుశీలమ్మ గారు, మీ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు. అయితే ఆయన మీరు చెప్పిన ఒక మాట, ఆయన చివరిదాకా నటిస్తూ ఉండాలనేది, అంటే అదృష్టవశాత్తు ఆయన తరంలో నేను లేను ఇండస్ట్రీలో, తర్వాత వచ్చాను. కానీ ఒక చిన్న అదృష్టం మాత్రం నాకు దక్కింది. నేను రాసిన దూరదర్శన్కి
క్రాంతిరేఖ అనే సీరియల్ రాశాను. దివంగత అచ్యుతు, కిన్నెర, కోట శంకర్రావు గారు, వాళ్ళు బాలాజీ గారు వాళ్ళు యాక్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఒక ప్రధాన పాత్రలో కాంతారావు గారు యాక్ట్ చేయడం జరిగింది. అంటే నేను రాసిన డైలాగులు ఆయన నోటి వెంట నేను అక్కడ దగ్గర సెట్లో కూడా ఉండి వినటం నా అదృష్టంగా భావించాను. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఆయన వచ్చిన ఏ ఒక్క రోజు నేను మిస్ అవ్వలేదు. నేను స్క్రిప్ట్ రాసి ఇచ్చినా కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను చేసేవాడిని. నేను సెట్లో కూర్చుంటా ఆ స్టైల్గా అక్కడ కూర్చొని ఆ సిగరెట్ చేతిలో పట్టుకుని అట్లా ఉంటే అసలు అట్లాగే చూస్తూ ఉండిపోయేవాడిని నేను. తర్వాత కూడా మళ్ళీ నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత కూడా నేను మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ శంకర్దాదా జిందాబాద్ అనే సినిమాకి నేను మళ్ళీ అసిస్టెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. దూరదర్శన్ సీరియల్కి నేను మెయిన్ రైటర్ని, తర్వాత సినిమాకి నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. ఆ 2 సందర్భాల్లో కూడా కాంతారావు గారు నేను రాసిన 1, 2, 1 డైలాగులు ఏవో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా సంస్థ ట్రెజరర్, కార్యనిర్వహణ అధ్యక్షుడు, అంటే ఈ కార్యక్రమాన్ని నేను సగం ఆయన సగం అన్నట్టుగా 2 భుజాల మీద మోయటం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యుల సపోర్ట్తో కాంతారావు గారి గురించి తన సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చిత్తరంజన్ గారు. కాంతారావు గారి గురించి అందరూ అన్నీ చెప్పారు. ఆయన తరం వెళ్ళిపోయింది, కానీ ఆయన మన ముందు లేరు. కనీసం ఈ హాల్లో అయినా ఆయన ఫోటో ఉంటే బాగుండేదేమో. మా ఫోటోని రామ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ హాలు ఇక్కడ ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. వైజాగ్లో లక్ష్మీ టాకీస్ అని మాకు సినిమా హాల్ ఉంది. మా పార్ట్నర్ త్రివిక్రమరావు గారు, జస్టిస్ చౌదరి సినిమా తీసిన త్రివిక్రమరావు. అప్పుడు నేను ఎన్టీఆర్ గారితో చాలా క్లోజ్గా ఆయన రూమ్లోకి ఎవరిని వెళ్ళినెవరు. ఎర్లీ మార్నింగ్ 4:30కి నా కారులో బాక్స్ తీసుకెళ్ళేవాడిని, అంటే క్యారేజ్. 4 o'clock భోంచేసేవారు ఆయన. ఒకరోజు నేను ఆయన భోంచేసి బయటకు వస్తుండగా రాజనాల్ గారు వచ్చారు. అప్పుడు రాజనాల్ గారి పరిస్థితి కూడా ఏం బాగోలేదు. రాజనాల్ గారు వచ్చారు. నేను చూసి షాక్ అయిపోయాను. ఇంత పెద్ద విలన్ని చూశాను. రోజు ఎన్టీఆర్ గారిని రోజు చూసిన అదృష్టం నాది. ఒక 40 రోజులు 35 రోజులు ఎన్టీఆర్ ఏడున్నారు, ఇద్దరిని కూడా చూశాను నేను. కానీ ఇలా రాజనాల్ గారిని చూడడం చాలా ఆశ్చర్యం వేసింది. రాజనాల్ గారు ఎందుకు వచ్చారంటే కాంతారావు గారిని తీసుకొని వచ్చారు ఆ రోజు అక్కడికి. కాంతారావు గారు పక్క రూమ్లో ఉన్నారు. నేను పర్మిషన్ తీసుకొని కాంతారావు గారిని ఆ క్షణం అలా చూడడం జరిగిందంతే. అది కాంతారావు గారితో నాకున్న అంతే. నమస్కారం అనే పరిస్థితి కూడా జరగలేదు. ఆయన పేపర్ చదువుతున్నారు. అది జరిగిందండి చాలా సంవత్సరాల క్రితం. ఏదేమైనా మా భారత్ కల్చరల్ అకాడమీ, మా రైటర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఇది పెట్టాము. నాగబాల్ గారు లేకపోవడం కాస్త లోటు కనిపిస్తూ ఉంది. చాలా బాధగా ఉంది. రేపు మరికొన్ని రోజుల్లో కవిత గారు ఆశయాలు తీరి కాంతారావు గారికి ఒక అద్భుతమైన అవార్డు రావాలని, కవిత గారు వెనకాతల మా రైటర్స్ అసోసియేషన్ కూడా వెంటుండి మీ కోరికలు నెరవేరే వరకు మేము కూడా మీకు తోడుంటామని కోరుకుంటూ కాంతారావు గారికి నా ప్రగాఢ నివాళులు అర్పించుకుంటూ సెలవు. ఆ ఫోటో విషయం ఇట్లా ఎదురుగా చూస్తూ ఉంటే నాకు కూడా అనిపించింది. అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను. అంటే మన సత్యజిత్ రే గారిని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మన మధ్యన ఉన్న వ్యక్తి, మన భాషలో చేసిన వ్యక్తి, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఫోటో ఇక్కడ లేకపోవడం నాకు కూడా లోటుగానే అనిపించింది. అన్నట్టుగా అది ప్రభుత్వాలు ఏం చేస్తాయో అవి తర్వాత సంగతి. వాటి గురించి ఇంతకుముందు మా ట్రెజరర్ గారు చెప్పినట్టు కవిత గారితో వెనకాల మేము కూడా ఉండి మా చేతన ఇంత మేము చేస్తాం. అట్లాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత ముందుగా అన్నట్టుగా ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే, తను తయారు చేయించి పెడతానన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా సంస్థ కార్యవర్గ సభ్యులు ఆర్డిఎస్ ప్రకాష్ గారిని క్లుప్తంగా తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హలో చెక్. అందరికీ నమస్కారం. వేదికలు అనుకరించిన పెద్దలు శ్రీ రమణాచారి గారు, కేవి కృష్ణకుమారి గారు, రోజారమణ గారు, నిరంతర బాలనటి ఆవిడ, అలాగే కాంతారావు గారి అమ్మాయి సుశీల గారు, కవిత గారు, ప్రేమరాజు గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు,
మా రైటర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ. అలాగే కాంతారావు గారి కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారములు, స్వాగతం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కాంతారావు గారి 101వ జయంతి. ఈ విషయం కొంచెం ప్రజల్లోకి వెళ్ళటంలో కొంచెం వెనుకబడి ఉన్నామని అనిపించింది నాకు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వారికి ఈ కార్డ్ని ఫోటో తీసుకొని మీ సోషల్ మీడియాలో కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్. మీ వాట్సాప్ కావచ్చు, మీ ఏదైనా మీ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు. చేస్తే 101వ జయంతి దాకా వచ్చాం మనం. ఆయన తాలూకు కార్యక్రమం ఒక సంస్థ చేసింది అనేది ఒకటి తెలుస్తుంది. నాకున్న సమాచారం మేరకు ఏపీలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వారి జయంతిని ప్లాన్ చేస్తున్నట్టుగా కమింగ్ 1 వీక్ 10 డేస్లో, ఈ నెలాఖరులో కొన్ని ఆర్గనైజేషన్స్ చేయాలని అనుకుంటూ ఉన్నాయి. దానికి కొంచెం ఇది కూడా బలం చేకూరుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక ఫోటో తీసుకొని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది ఒకటి చేయండి. అట్లాగే నేను మేడం గారికి, సుశీల గారికి, రాజా గారి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రతి ఒక్కరితో మీరు ఒక ఫోటో దిగితే వాళ్ళు కూడా దాన్ని ఆ మీడియాలోకి, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి పంపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిరువురితో ఒక ఫోటో తీసుకొని మీరు దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఈ 101 జయంతికి మనం ఒక సపోర్ట్ని ఇచ్చినట్టు అవుతుంది. ప్రజల్లోకి విషయం చేరుతుంది. గతంలో మనం విషయం ఉంది కాంతారావు గారి గురించి చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి పునరుక్తి అయినా కూడా చెప్తాను. నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కళామ తల్లికి 2 కళ్ళు అయితే ఆ మధ్య ఉన్నటువంటి తిలకమే కాంతారావు గారు అని చెప్పారు. కాబట్టి ఆ తిలక ధారణ వల్లనే ఆ కళ్ళకి, ఆ కళామ తల్లి వదనానికి ఎంతో కళ చేకూరుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒకసారి దాన్ని మనం గుర్తు చేసుకుందాం. నారాయణ రెడ్డి గారు చెప్పిన విషయం అది. అలాగే ఈ ప్రభుత్వం విషయం ఏం చేస్తాయి ఏంటి అన్నది కూడా మనం కొంచెం ఫార్వర్డ్ చేద్దాము. మన సోషల్ మీడియా ద్వారా కూడా మనం అడగచ్చు. వెళ్ళి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ మనకు దొరకపోవచ్చు, కానీ మనం మన ఫేస్బుక్లో అడుగుతాం, వాట్సాప్ గ్రూపుల్లో అడుగుదాం. అలాగే కవిత గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ముందుకు తీసుకెళ్తానని. కవిత గారితో మనం తోడుగా వెళదాం. ఏముంది, మనం ఒక అవకాశం ఉన్న వాళ్ళు, మన అసోసియేషన్ సభ్యులం ఒకళ్ళనే పంపించడం కంటే ఆవిడకి అండగా తోడుగా 4 మనుషులు ఉంటే అదొక బలం కదండి. ఒకళ్ళే లింగలింగమంటే వెళ్ళటం కంటే ఒక 12 మంది మనం వెళ్తే అదొక బలం కదండి. అపాయింట్మెంట్ తీసుకొని నేను ఒక్కదాన్ని వెళ్ళడం కాదండి, డెఫినెట్గా అందరం కలిసి వెళితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. తప్పకుండా మనం ఒక లెటర్ అది ఎలా ఫార్మేట్ పెట్టాలి అని పెట్టి, అది పెట్టిన తర్వాత ఫాలో అప్ అనేది నేను చేస్తాను. అందరం కలిసి వెళదాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చెప్పారు. నేనేంటంటే వాళ్ళు కానీ చెప్పారు కాబట్టి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారే చెప్పారు కాబట్టి నేను ఫాలో అప్ చేసుకోక్కర్లేదు, పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను దాన్ని అయిపోయిందేమో అని అనుకున్నాను. కానీ అవ్వలేదని ఇప్పుడే తెలిసింది. తప్పకుండా నేను మాత్రం దాన్ని కంపల్సరీగా మనం అందరం వెళ్ళిన తర్వాత ఫాలో అప్ చేస్తాను. అదేండి, కాబట్టి మనం కవిత గారితో సపోర్ట్గా వెళ్ళడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ కానీ, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వీళ్ళంతా కూడా కలిసి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్డ్ని ఫోటో తీసి కొంచెం ఫార్వర్డ్ చేయండి. అలాగే రాజా గారితో, సుశీల్ గారితో కలిసి ఓ ఫోటో దిగి ఈ సందర్భాన్ని కూడా మెన్షన్ చేస్తూ చిన్న రైటప్ చేస్తే మీడియాలో చాలా ముందుగా వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాన్ని వరంగల్లోనో, తెనాల్లోనో, విజయవాడలోనో, ఖమ్మంలోనో చేయడానికి ఒక దారి దొరుకుతుంది, ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. హైదరాబాద్లో ఇలా చేశారు. మనం కూడా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి 2 రాష్ట్రాల్లో, సాంస్కృతిక సంస్థలు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మిత్రులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు చెప్పినట్టు అలాగే గవర్నమెంట్ మెకానిజం తెలిసిన పెద్దలు రమణాచారి గారు కూడా మన దగ్గర ఉన్నారు కనుక సార్ సలహాలు కూడా తీసుకొని ఎట్లా ముందుకు పోతే బాగుంటుందో అని చెప్పేసి సార్ సలహాలు కూడా తీసుకుందాం. ఆ విధంగా తర్వాత మనం ముందుకు పోదాం. ఏ రకంగా చెప్పినా ఆయన యొక్క మంచి నాకు కావాలని చెప్పని కోరుకునేటువంటి ఆ తల్లి నేను చూశాను, నేను మాట్లాడుతున్నాను కూడా చూశాను. కాంతారావు గారికి శతజయంతి ఉత్సవం నిర్వహించకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది రామసత్యన గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ నేను దాని గురించి చెప్పను కానీ మాట్లాడాను. కానీ రవీంద్ర భారతిలో సత్యజయంతి ఉత్సవాన్ని నిర్వహించినప్పుడు మాత్రం చాలా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉండింది.
కాంతారావు గారి యొక్క మంచితనం ఒక్కొక్కసారి దీనికి కారణం కావచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఏ కారణం ఏదైనా ఉన్నా సుశీల గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా ఉన్నటువంటి ఆ నిష్కల్మషత్వం ఏదైతే ఉందో దాన్ని గమనించిన తర్వాత నవంబర్ 16 పెద్ద పండుగనే ఎప్పుడైతే మీరు చెప్పారో హైదరాబాద్లో పండుగ జరుపుకోవడంలో మీరు కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకమ్మా చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మంచి మనస్కులు, వాళ్ళందరం కూడా ఇక్కడ నవంబర్ 16 ఆయన జయంతిని మనం నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. కవిత గారు ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. నేనేమీ కాదనడం లేదమ్మా, కానీ ప్రభుత్వం అనేటువంటిది ముందు కాళ్ళతో దంతుంది, వెనుక కాళ్ళతో దంతుంది. అలాంటి లక్షణం ఉండేటువంటి ప్రభుత్వంలో నేను 50 ఏళ్ళుగా పనిచేసినటువంటి వాడిని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల పాటు ఉండిన తర్వాత కూడా కాంతారావుకు కావాల్సినటువంటి స్థానం దొరకలేదు అని చెప్పంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి నా ఆసక్తతకు, నా యొక్క బలహీనతకి నేను ఎందుకు చేయలేకపోయినా అనేటువంటి భావంతో ఉన్నాను. ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి పోనీ ప్రభుత్వంలో భాగస్వామి కాదా అంటే ప్రభుత్వంలో భాగస్వామిగా పోయిన సంవత్సరం వరకు ఉన్నాను. చివరి వరకు కూడా వారికి ఏది ఉన్నా లేకున్నా కనీసం ఒక ఇంటి విషయమైనా కానీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని చెప్పిన ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎందుకు జరగలేదు అనేటువంటి సంగతి ఒక్కొక్కసారి జరగదేమో అనేటువంటి దాన్ని మనం భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోటి దాకా వచ్చి కూడా నోట్లోకి పోయినటువంటి పరిస్థితులు చాలామంది కలుగుతూ ఉంటాయి. అలాంటిది కాంతారావు విషయంలో జరిగిందని చెప్పి నేను భావిస్తూ ప్రభుత్వం అనుకోవడం కాదు, మన పరిస్థితి అలా ఉందని చెప్పి అనుకోవడం ఒక్కొక్కసారి విధి అనేటువంటి దానికి మనం ఒక్కొక్కసారి తలవంచాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పని కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అందుకని శ్రీమతి కవిత గారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినా, మా చంద్రబాబు నాయుడు గారిని కలిసినా ఇరువురికి కూడా బాగా తెలుసు. కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అయితే ఇక్కడ అందరం కూడా సంతోషిస్తాం. రామసత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఈ ఛాంబర్స్లో తప్పకుండా వారి ఫోటో పెట్టిస్తామని చెప్పని వారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇంక నేను మళ్ళీ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. వారి గురించి తలుచుకోవడం, స్మరించుకోవడం, వారి జయంతి నిర్వహించుకోవడం అనేటువంటిది మనం అందరం ఇలాగే చేద్దాము. ఎవరు చేసినా చేయకుండా భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం వాళ్ళు ఇలాగే చేస్తామనేటువంటి మనస్సంకల్పంతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా 2 సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ గారు ఇక్కడ లేరు. వారికి మరొకసారి సభాముఖంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.